ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు కేసీఆర్ సర్కార్ చేపట్టిన ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణానికి మార్గం సుగమమైంది. నిజామాబాద్ వెళ్లే దారిలో సికింద్రాబాద్ చౌరస్తా నుంచి బోయినపల్లి వరకు, కరీంనగర్ వెళ్లే దారిలో శామీర్పేట వరకు రక్షణ శాఖకు సంబంధించిన భూములు 100 ఎకరాల వరకు ఉండగా వాటిని ఇచ్చేందుకు రక్షణ శాఖ అంగీకారం తెలిపింది. జవహర్ నగర్ లోని రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 593 ఎకరాల భూమి సహా 93 కోట్ల రూపాయలు ఆ శాఖకు ఇచ్చేందుకు 2 రోజుల క్రితం రక్షణ శాఖ అధికారులతో జరిగిన భేటీలో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. ఈ క్రమంలో ఆ 2 రహదారుల విస్తరణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఫైరింగ్ రేంజ్ లో ఏర్పాటుకు రక్షణ శాఖ కోరుతున్న భూములు వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు జరుపుతోంది. ఇట్లా ఈ విధంగా కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయం తీసుకొని ఆ రోడ్ డెవలప్మెంట్ ఎలివేటెడ్ కారిడార్ కోసం ఒక పక్క మేము ప్రయత్నం చేస్తే ఇవాళ కొత్తగా చెప్పుకోవడం సిగ్గు చేయడం చెప్పి ఇవాళ మేము భావిస్తున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన గ్యారంటీల మీద దృష్టి పెట్టి పార్లమెంటు సమావేశంలో పట ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే మీరు ప్రత్యేకంగా చట్టం చేసి ఈ 6 గ్యారంటీల విషయంలో ప్రజలకు భద్రత కల్పించే విషయం మీద తొందరగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పట్ల మీకు ప్రజలు బుద్ధి చెప్పడానికి ఇవాళ పార్లమెంట్ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో పట్ల బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వీటి మీద దృష్టి పెట్టు, కొత్త ఉద్యోగాల కల్పన కోసం అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టు, కొత్త వాటి మీద అన్వేషణ చేయాలి తప్ప పాత వాటి మీద దృష్టి పెట్టి ఎంతసేపు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని గతంలో చేసిన అభివృద్ధి పనుల మీద విచారణ అంటూ కాలయాపన చేసే ఒక ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు ఎవరు అమాయకులు కాదు. నీ పరిపాలన మీద ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు జాగ్రత్తగా ఉండని చెప్పి ఇవాళ డిమాండ్ ఇస్తూ ఉన్నాం. కొత్త పథకాలు తీసుకురాని తప్ప పాత పథకాల పేరు మీద అవినీతి జరిగిందని చెప్పి ఒక కాలయాపన పేరు మీద విజిలెన్స్ కమిటీల పేరు విన్నే ఇవాళ అధికారులందరినీ రాష్ట్ర స్థాయి నుంచి మొదలుకుంటే మండల స్థాయి వరకు కూడా ఏసీల సీసీ రోడ్ల మీద కూడా విజిలెన్స్ కమిటీ అని చెప్పి ఇవాళ అధికారులు సతాయిస్తూ ఉన్నారు. అభివృద్ధి మొత్తం ఆపుతా ఉన్నారు. ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 6 గ్యారంటీలు మర్పించే క్రమంలో కూడా ఇవాళ విజిలెన్స్ కమిటీల మీద ఇవాళ ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింది. కాబట్టి ఈ విధానం సరైన కాదు. అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. ఎక్కడైనా మీకు ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే అక్రమాలు జరిగినట్టుగా అభివృద్ధి జరిగినట్టుగా ఎక్కడైనా ప్రత్యక్షంగా ఫిర్యాదులు వస్తే వాటి మీద విచారణ చేసే అధికారం గల ప్రభుత్వం అనుకుంటుంది. దాని మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపు చిన్న నుంచి గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి వరకు కూడా విజిలెన్స్ కమిటీల పేరు మీద కాలయాపన చేయాలని చూస్తే మాత్రం ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల లోపల కాంగ్రెస్ ప్రభుత్వ పని విధానం మీద ఈ యొక్క రిఫరెండంగా ఇవాళ ప్రజలు భావిస్తున్నారని చెప్పి ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం.